ఓం సత్యం హోం. ఓం శక్తి కాదు, హోం శాంతం కూడా కాదు. ఇది ఓం సత్యం హోం. ఎస్, ఈ ఓం సత్యంలో హోంలో సాక్షాత్తు ఆ అమ్మ కనకదుర్గమ్మ, బ్రహ్మం విష్ణు శంకరుడు, ఈ దేవి దేవతలు అందరూ ఓం సత్యం లోపలే ఉన్నారు. ఇది సత్యమైన మాటలు, అవునా కదండి? దేవుడు అందరిలో ఉన్నాడు, అందరితో మనిషితో మాట్లాడుతున్నాడు అని గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎస్, మన దేశానికి బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు కదండి. అప్పుడు బాబూజీ మహాత్మా గాంధీజీ నమ్మక సత్యాగ్రహాలు చేసేవారు, అవునా కదండి. బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు మన దేశానికి వికాసం ఎక్కువగా చేశారు అన్నమాట. భూమి తవ్వేయడము, మెట్రో ట్రైన్లు నడిపించడం, అంటే కలకత్తాలో ఎక్కువ నడిపించారు కదండి మెట్రో ట్రైన్లు. అక్కడ ఆ అమ్మ కాళమ్మ మనిషితో మాట్లాడింది. అక్కడ నుండి ఢిల్లీ వచ్చారు. అక్కడ ఏం చేశారు, పూర్తిగా ఆ ఢిల్లీని కుక్కలా చేశారు. భూమి తవ్వేసి భూమి కింద మెట్రో ట్రైన్లు నడిపిస్తున్నాం. రాగి చెట్లు, మర్రి చెట్లు, దైవశక్తిమైన చెట్లు మనం నరికేసామన్నమాట, అవునా కదండి. నరికేసి ఈ భూమిని మనము బలం లేకుండా చేసుకున్నాం. బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ వికాసం అయిపోయింది. ఆ వికాసం ఆపడానికని అమ్మ గంగమ్మ తల్లి రూప దర్శనంలో అక్కడ ప్రవేశించింది. బాబూజీ మహాత్మా గాంధీజీతో మనసుతో మాట్లాడుతూ తీసుకుని వెళ్ళింది. అప్పుడు నమక్ సత్యాగ్రహ, అహింస నమ్మక సత్యాగ్రహాలు చేసేవారు. జైల్లోకి వెళ్ళా మళ్ళీ బయటకు వచ్చి నమ్మక సత్యాగ్రహాలు చేసేవారు. ఎందుకని? అక్కడ వికాసం ఆపలే. వికాసం ఆపితే అభివృద్ధి చేస్తాను అనుకుని ప్రజల దృష్టిలో పడకుండా నమ్మక సత్యాగ్రహాలు చేసి ఆ బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళకి వాళ్ళు ఇసిపోయి మన దేశాన్ని విడిచిపోయి వెళ్ళిపోయారు అన్నమాట. విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనము ఆ యొక్క వికాసం కాకూడదా అని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా సంవత్సరాలు దాచిపెట్టారు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు కూడా కమాల్ చేశారండి. ఈ హిందుస్థాన్లో మందిరాలు లోపల చేసి మస్జిద్దులు చేశారు.